మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యము ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా ప్రభా, మా జీవితంలో చేసిన మేలకు అన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తన ప్రభా, హృదయ కలంని వాక్యము ధ్యానించబోతుండగా నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీ జీవం గల మాటలతో మా అందరితో మాట్లాడి మనల్ని బలపరచమని నజరుడనే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హృదయ కలము దేవునికి వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగం చూసినట్టయితే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, దేవుని యొక్క ఆశీర్వాదాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ప్రజలకు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు హృదయ కలమ దేవుని వాక్యము ద్వారా మనం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనము, ప్రారంభం 7వ వచనము. దేవుని కృపా మహేశ్వరమును పట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కృపా మహేశ్వరంను బట్టి ప్రతి మానవునికి, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి పాప విమోచన అనేది దొరికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని కృప బట్టి ఆ యొక్క ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వల్ల మనందరికీ కూడా విమోచన దొరికి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. యేసు రక్తంలో మన పాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ప్రతి పాపము కల్వరి సిలువలో యేసు రక్తంలో కొట్టివేయబడినది. మనకు చెందవలసిన శిక్ష, మనము పొందవలసిన శ్రమ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ శ్రమ పొందుకొని ప్రతి మానవుని కనుక కల్వరి సిలువలో యేసు రక్తంలో ప్రతి మానవుని పాపం కొట్టుబడిపోయింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనందరికీ కూడా విమోచన దొరికినదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడతా ఉంది. అనగా మన అపరాధములకు క్షమాపణకు మనకు కలిగి ఉన్నది. మన అపరాధంలో, మన పాపములకు, మన దోషములకు అన్నిటికీ కూడా క్షమాపణ దొరికి ఉన్నది. యేసు రక్తంలో మనందరి పాపములు కొట్టివేయబడి ఉన్నాయని సత్యాన్ని హృదయ కలము జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము అవి భూలోకంలోనైనను పరలోకంలోనైనను వాటిని అన్నిటికీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రిని అభిషేకించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ వాటిని అన్నిటినీ ఆయన ద్వారా సమాధానం పరుచుకోవాలని తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడి ఉన్నవి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సమస్తముగా చెప్పుచున్నాననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, రక్తము చిందించుకుంటా పాపక్షమాపణ లేదు. ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి మానవుని యొక్క పాపము కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడినాయి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలా పేతురు రాసిన మొదటి పత్రిక చూసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిందని మీరు ఎరుగురు కదా.
క్రీస్తు రక్తము, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము, ప్రియ దేవుని సంగమా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిశంకమునుగా అనగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడినారు మీరు ఎరుగురు కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము కొట్టివేయబడింది. ఈరోజు ఈ రీతిగా విడిపించబడి ఉన్నామంటే యేసు రక్తంలో మనం కడగబడి ఉన్నాం. యేసయ్య రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. యేసయ్య రక్తంలో ప్రతి ఒక్క దోషము కొట్టివేయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే ఈ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంను గురించి మర్మము మనకు తెలియజేసాను. మనం సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరించబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క కృప విస్తరించబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అందరి పాపముల నిత్యమై కల్వరి సిల్వలో యేసు రక్తము ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం అనేది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చూతున్న తన చిత్తాంన గురించి మర్మము మనకు తెలియజేసిన మనము సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరించబడినది. దేవుని కృప, ఆ కృప అనగానే ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప వల్ల మన ఒక పాపములు క్షమించబడ్డాయి. దేవుని కృప వలనే మనం ఇంతవరకు సజీవులుకలో ఉన్నాము. యేసయ్య కృప వలనే మనం ఇంతవరకు జీవిస్తున్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృప ఈ లోకంలో ఇంకా అధికంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కూడా ప్రభు యేసు క్రీస్తు దేవుని చేతిలోనే ఈ లోకము ఉన్నది అని కూడా సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. 10వ వచనము, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్న కానీ భూలోకం మీద ఉన్న కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తానులో తాను నిర్ణయించుకున్న సమస్తము ప్రభు యేసు క్రీస్తు ద్వారా సమకూర్చబడవాలనని ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపలో మనమున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము దేవుడు తను ఏర్పాటు చేసి మనల్ని విమోచించి మనల్కి రక్షణ అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎందుకంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్క మానవుని నిత్యము ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. జగతి పునాది వేయకమున్పే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకమున్పే నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము, దేవుని యొక్క చిత్తంలో ఉన్నాము. ఆ చిత్తములో ఉన్నాము కాబట్టి ఇంతవరకు దేవుడు మనల్ని సజీవులెక్కలు పెడుతున్నాడు, కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎలాంటి వాడివైనా కానీ హృదయ కలపక శుభవార్త నీకు వినిపిస్తుందంటే నీ పాపంలో క్షమించబడి ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలను చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనంలో చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్టయితే, భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్లు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, భూమి మీద ఉన్నవారు కానీ పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరివి మోకాలు యేసు నామంలో వంగును గాక. దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం పై వచనం నుంచి 9వ వచనం, అందుచేత పరలోకంలో ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామంలో వంగినట్టు ప్రతి వాని నాలుక తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా ఇచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవునికే బైబా ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునుగాక.
ప్రతి ఒక్కరు కూడా యేసే దగ్గరికి రానుగాక. ప్రతి ఒక్కరు కూడా యేసే పాదాల దగ్గరకు వచ్చి వారి పాపములు ఒప్పుకొనురు గాక. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపములు క్షమించబడును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారం అందుచేత పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగినట్టు, ప్రతి వాని నాలుకే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించెను. దేవుడు ఆయనకు అధికంగా హెచ్చించాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికంగా దేవాది దేవుడు హెచ్చించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించి అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమై ఉన్నది. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా ప్రత్యేకించబడి ఉన్నాము, దేవుని చిత్తంలో ఉన్నాము, దేవుని ప్రణాళికలో ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని సమయం ఇస్తూ, మనల్ని సజీవులెక్కలు పెడుతూ, మనకు ఆయుష్కాలంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి వాని నాలుక ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకొనును గాక. హృదయ కలము. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్న వారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును గాక. అలాగే చూసినట్లయితే ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును, ప్రతి వాని నాలుగే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనును గాక. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్క నాలుకే ఒప్పుకొనును గాక. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనమందరిని కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకమునిపై ప్రేమ చేత మనందరినీ కూడా యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంకి వచ్చినట్టయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనకు తన మహిమకు కీర్తిగా కలుగచేయవలనని దేవుడు తన చిత్తాన్ ప్రకారము సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. హల్లెలూయా. సమస్త కార్యములను జరిగించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క కృప వల్ల మనం ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నాము. దేవుని యొక్క కృప వల్లనే మనం సజీవ లెక్కలో ఉంటూ దేవునిని మహిమపరచవలసిన సమయం ఇది ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నా కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తానులో నిర్ణయించుకొని, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమార్థం కీర్తి చేయవలనని దేవుడు తన చిత్తం ప్రకారం సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించుకొని ఆయనందు సాస్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసి నిర్ణయం చూపున సమస్త కార్యములను జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. సమస్త కార్యములు జరిగించున్నాడు. హృదయ కాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని బిడ్డగా జీవించాలన్నది దేవునికి ఉద్దేశము, దేవునికి ప్రణాళిక ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని, జగతి పునాది వేయక ముందే ప్రేమ చేత యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపామహేశ్వరుని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు మన క్షమాపణ కలిగినది. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టబడబడింది. యేసు రక్తంలో ప్రతి ఒక్క పాపము సంపూర్ణంగా కొట్టివేయబడినది. ఈరోజు మనమందరం కూడా విడిపించబడ్డాము. దేవుని కృపలో మనల్ని దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన చిత్తానుసారంగా మన పాపములన్నిటినీ కూడా క్షమించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామమై ఉన్నది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం ప్రత్యేకించబడిన వారము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 13వ వచనం చూసినట్టయితే, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసించి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సువార్త వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది.
ఆ విశ్వాసము నిన్ను రక్షణ వైపు తీసుకెళ్తుంది. ఆ రక్షణ నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. హృదయ కలపు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నీ పాపములన్నీ కూడా కలవరి సిలువలో యేసు రక్తంలో కొట్టివేయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రతి ఒక్క మానవునికి పాపము కలవరి సిలువలో యేసు రక్తంలో కొట్టివేయబడింది. మన పాపాలకు విమోచన మనకు దొరికి ఉన్నది. మన పాపములు క్షమించబడి ఉన్నాయి. హృదయ కలమును ప్రత్యేకించబడిన వారివి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మీ సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని, సత్యవాక్యము అనగానే రక్షణ. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ప్రతి ఒక్క మానవుడు రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభు కూడా తెలియచేసిన మాటను జ్ఞాపకము చేసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యేసు ప్రభు కూడా సువార్త ప్రకటిస్తున్న సమయంలో మారు మనసు పొందడని ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ప్రకటించాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము చూసినట్టయితే 17 వచనం, అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టాను. మారు మనసు, రక్షణ అనగానే పాప క్షమాపణ ఒప్పుకోవాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మన పాపాలు క్షమించబడాలంటే మనం ఒప్పుకోవాలి. యేసు ప్రభు తన సువార్తలో కూడా జ్ఞాపకం చేశాడు ఏంటంటే మారు మనసు అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటించుటూ మొదలుపెట్టాను. యేసు ప్రభు కూడా మారు మనసు గురించి ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, రక్షణ అనుభవం అనగానే మనం ప్రతి ఒక్కరం కూడా మారు మనసుకు పొందుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ముద్రించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. వాగ్దానము చేయబడిన ఆత్మ. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మనమందరం కూడా యేసు నామములో ముద్రించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచన కలుగు నిత్యము ఈ ఆత్మ ద్వారా ఆత్మ మనకు సాస్యంగా సంచారపుకురంగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనమందరం కూడా ఆత్మచేత వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. జగతి పునాది వేయకమునిపే ప్రేమ చేత యేసు ప్రభు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మనం పాపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అలాగే చూసినట్టయితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిత్యము ఈ ఆత్మ మనకు సాస్యంగా సంచకరంగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనమందరినీ కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, ఆశీర్వాదాలు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనం చూసినట్లయితే 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించున్నాడు. హృదయ కాలం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొంది ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు స్పిరిచువల్ పరిశుద్ధ ఆశీర్వాదాలు దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆల్రెడీ దేవాది దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా,
ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ నువ్వు యేసయ్యలో నువ్వు జీవించినప్పుడు, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు, నీ నాలుకతో యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడని నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ మోకాలు యేసు నామంలో వంగినప్పుడు, యేసు నామంలో నీ పాపంలో మరి ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడి దేవుని మహిమ కీర్తులు కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగునైతే ఈ ఆత్మ మన సాస్యంగా సంచాకరంగా ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కాలము ఇట్టి ఆశీర్వాదాలు మీరు పొందుకునుగాక. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ప్రతి ఒక్క ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్క ఆశీర్వాదం మీకును మీ కుటుంబంకు దేవుడు అనుగ్రహించును గాక. మీరు బలపరచును గాక, ధైర్యపరచును గాక, ముందుకు నడిపించును గాక. మీ అనారోగ్యం ఉన్నట్టయితే యేసు నామంలో కొట్టివేయబడును గాక. యేసు నామంలో మీకు స్వస్థత కలుగును గాక. యేసు నామంలో మీ యొక్క అప్పుల బాధ నుంచి మీకు విడుదల దొరుకును గాక. మీ శరీర వ్యాధుల నుంచి యేసు నామంలో స్వస్థత మీకు కలుగును గాక. ప్రతి ఒక్క బాధ, మీ హృదయంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోను గాక. మీ నోటి నుండి తిరిగి దేవుడు నవ్వును అనుగ్రహించును గాక. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోను గాక. దేవుని కృపలో మీ అందరినీ కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారు గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ అనే అంశము ద్వారా మాతో మాట్లాడినైనా ప్రభా, మా పాపంలోని క్షమించిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాపంలో నిత్యం కలవరి సిలువలో తండ్రిని చనిపోయి తిరిగి 3వ రోజు వేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపనం చేసిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. మరి ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. తండ్రి ఇంతవరకు VBSలో 5 రోజులు ముగించడానికి నీ కృప ద్వారా సహాయం చేసిన దేవా, మరి నేటి దినం 6వ రోజులో నైనా మనం ప్రవేశిస్తుండగా నైనా ప్రభా, ఈ 6వ రోజు అంతా VBSను కూడా మీరే దీవించి ఆశీర్వదించి సకల నైనా ప్రభా అవసరతలన్నిటిని కూడా తీర్చి మీరే మహిమ ఘనత పొందుకోమని, ఈ రోజంతా కూడా మంచి వాతావరణాన్ని కృప చేత అనుగ్రహించి మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఆయన వాక్యము ద్వారా జీవించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.